మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో మీకా భక్తుడు ఒక సమస్యను ఎదుర్కొన్నాడు. అపవాది మీకాతో తలబడ్డాడు. నా శత్రువా, నా మీద అతిశయపడొద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నప్పుడు యెహోవా నాకు వెలుగుగా ఉండును. శత్రువు సాతానుడు, అపవాది దేవుని బిడ్డలను పడగొట్టాలని, చెడగొట్టాలని, అనేక రకాల సమస్యలకు, శ్రమలకు గురి చేయాలని అపవాది చూస్తూ ఉంటాడు. ఎంతోమంది భక్తులను వాడు పడగొడుతూనే ఉన్నాడు. అయితే ఒక విషయం మర్చిపోకండి, దేవుని బిడ్డలు అనేక శోధనల్లో, సమస్యల్లో, మాటల్లో, తలంపుల్లో, జీవితంలో పడిపోవచ్చు. అసలు మన శత్రువు ఎవరో తెలుసండి? ఒకటి సాతానైతే, రెండు మన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి మన శరీరంలోనే ఉన్నాయి. ఇవి మనతో నిత్యము పోరాడుతూ ఉంటాయి. అపవాదిని వీటిని ఆయుధంగా చేసుకుని అనేక సార్లు మనల్ని పడగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం ఎరిగినా, ఎంత వాక్యం బోధించినా కొన్నిసార్లు అపవాది అలాంటి వ్యక్తిని పడగొట్టడానికి చూస్తాడు. పడినా, చెడినా, మనం ఎప్పుడైతే పడతామో, చెడుతామో సాతాను మన మీద అతిశయపడుతూ ఉంటాడు. ఓడిపోయినోండి గెలిచినోడు చూసి తొడగొట్టినట్టు అపవాది మనల్ని చూసి అతిశయిస్తాడు. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు, నేను క్రింద పడినను తిరిగి లేతుడు. హల్లెలూయా. పడిన చోట ఉండకండి, దయచేసి పడిన చోట ఉండకండి. పడిన చోట ప్రభువా అంటే ఆయన పైకి లేపుతాడు. పేతురు సముద్రంలో మునిగినప్పుడు ప్రభువా రక్షించన్నాడు, విడిచిపెట్టేశాడా దేవుడు? సంసోను బందీ అయిపోయి పరస్త్రీకి చిక్కినప్పుడు, మరణకరమైన పరిస్థితికి వెళ్ళినప్పుడు ప్రభువా ఒక్కసారి నన్ను బలపరచన్నాడు. దేవుడు సంసోను లేపి బలపరిచి ఫిలిస్తీన్ల మీద జయం ఇవ్వలేదా? నువ్వు క్రింద పడినా కూడా నిన్ను లేపే దేవుడు ఉన్నాడు. నువ్వు పడినా, చెడినా, నీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా ప్రభు వైపుకు చూడు. ప్రభువు నిన్ను లేపుతాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. దావీదు లాంటి భక్తులు కూడా అలాంటి శోధనలోనే చిక్కుకున్నారు. సొలొమోను లాంటి వాళ్ళు కూడా అలాంటి పాపములోనే పడిపోయి జీవితంలో ఎంతో మురికి చేసుకున్నారు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈ వాక్యం వింటున్న సోదరుడా, నీ జీవితంలో పడిపోయినావా? వాక్యం అంతా తెలుసుండి, ప్రార్థన అంతా ఎరుగుండి, ఎంతో కాలం నుంచి భక్తి చేస్తున్నా పడిపోయినావా? యేసు క్రీస్తు నిన్ను లేపటానికి సిద్ధంగా ఉన్నాడు. పేతురును లేపాడు, దావీదును లేపాడు, సొలొమోను లేపాడు, సంసోను లేపాడు. ఈ వాక్యం వింటున్నా నిన్ను కూడా దేవుడు లేపుతాడు. నువ్వెక్కడ క్రింద పడ్డావో, అవిధేయతలో పడ్డావో, అజ్ఞానంలో పడ్డావో, అధికారంలో పడ్డావో, స్త్రీ చేతిలో పడ్డావో, ధనమోసంలో పడ్డావో, అహంకారంలో పడ్డావో నాకు తెలియదు, కానీ నిన్ను ప్రభువు లేపటానికి సమర్థుడు అని ఈ వాక్యం నమ్ము. యేసు క్రీస్తు నిన్ను లేపి బలమైన బండ మీద నిన్ను నిలబెట్టి ఆయనకు నిన్ను ఒక సాధనంగా వాడుకుంటాడు. దావీదు అన్నాడు, జిగడగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నన్ను నిలబెట్టాడు అని ఒక కీర్తన రాశాడు. నీ జీవితంలో పడిపోయినా కూడా లేపి నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకోగలడు. నిన్ను ఒక దీవెనకరంగా చేయగలడు. 10 మందికి పనికొచ్చి పాత్రగా దేవుడు చేస్తాడు. కృంగిన చోట ఉండొద్దు, పడిన చోట ఉండొద్దు. అపవాదికి చోటిస్తే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, ఒప్పుకో, విడిచిపెట్టు, ప్రభువుకు నీ చేయందించు. నేను ఒక బలమైన పాత్రగా చేస్తాడు. వాడబడే ప్రతి వ్యక్తి నాడు కూడా పడి లేచిన వాళ్ళే. దేవుడు వారిని లేపాడు. నీ బలహీనతల వైపు నువ్వు చూడక దేవుని బలం వైపు చూసి బలవంతుడవు కమ్మని ప్రభువు పేరట నీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలు విన్న నిన్ను ప్రభువు దీవించునుగాక. ఆమేన్.